శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 11, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇరాన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించినటువంటి తుది చర్చలు అయితే కనుక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగింది కదా 2 వారాల పాటు. సో దీనికి సంబంధించినటువంటి తుది చర్చలు అయితే కనుక ఇస్లామాబాద్లో జరుగుతున్నాయి. ఈ చర్చలకి అటు అమెరికా మరియు ఇటు ఇరాన్ ఈ రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇరాన్ నుంచి ప్రతినిధులు కొంతమంది హాజరు కావడం జరిగింది. ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఇరు దేశాలకు సంబంధించిన నాయకులతో సపరేట్గా చర్చలు అయితే జరుపుతున్నారు. అంటే వాళ్ళని అడగడం, దాని తర్వాత వీళ్ళని అడగడం, వీళ్ళ మధ్య సంధి కుదర్చడానికి అయితే ట్రై చేస్తున్నారు. మరి ఈ చర్చలు సఫలమవుతాయా లేదా అనేటువంటిది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి జరుగుతున్నాయి. సో ఇరాన్ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే మొదటిది వచ్చి ప్రస్తుతానికి లెబనాన్ పైన దాడులు అయితే ఆపేయాలి. అలాగే ఇరాన్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడైతే ఫ్రీజ్ చేస్తున్నారో, ప్రస్తుతానికి అంటే హోల్డ్ చేసి పెట్టినారో వారన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి. సో ఇవి ముఖ్యమైన డిమాండ్స్. దీని తర్వాత ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. కానీ ఈ డిమాండ్స్ తోటి మొదటిగా స్టార్ట్ అవుతుంది. మరి ఏమవుతుందో మరి చూడాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఈ జలసంధి దగ్గర అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కూడా చేరుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మైన్స్ని ఏర్పాటు చేశారు. సముద్రంలో షిప్పులు ఏవైనా వస్తే ఆ మైన్స్ తగిలితే కనుక పేలిపోతాయి. సో ఆ విధంగా మైన్స్ని ఏర్పాటు చేసినారు. అయితే ఆ మైన్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వాళ్ళకే తెలియట్లేదంట. అంతటి పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. సో పెట్టడం అయితే ఈజీ మైన్స్, కానీ తీయడం చాలా కష్టం వాటిని. సో అలాంటి మైన్స్ని తొలగించాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఆ కారణం చేత అమెరికాకి సంబంధించినటువంటి నేవీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సో వాటన్నింటి కూడా తొలగిస్తారు. ఆ కారణం చేతనే ఇప్పుడు పూర్తి స్థాయిలో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయలేదు. కారణం ఏంటంటే ఇదే, పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలంటే ఇవి ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో తెలియదు. పొరపాటున వాటికి తగిలినట్లయితే షిప్ మొత్తం నాశనం అయిపోతుంది. సో ఆ కారణం చేత పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదు. కొద్ది భాగం మాత్రం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినారు. సో ఇప్పుడు అమెరికాకి సంబంధించిన నావికా సిబ్బంది కూడా అక్కడ చేరుకుంటున్నారు. వాటిని గుర్తించి తీసేటువంటి పనులు అయితే ఉండబోతున్నారు. అంటే ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు, అంటే మార్గ మధ్యంలో ఉన్నారు. సో త్వరగా వాటిని తొలగించి షిప్లన్నిటికీ మార్గం అయితే సుగమం చేయాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. ఎందుకంటే ఆ మార్గం కనుక కొద్దిగా ఫ్రీ అయిందనుకోండి, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్రోల్ ధరలు తగ్గడానికి, వాటిపైన ఆధారపడి మిగతా ఏవైతే ధరలు పెరిగాయి అవన్నీ కూడా నియంత్రణలోకి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో త్వరగా ఇది ఒక కొలిక్కి రావాలని చెప్పేసి అతనికి ఆశిద్దాం. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినటువంటి మొదటి రోజునే అమెరికాకి సంబంధించిన ఒక డ్రోన్ ఈ హార్ముజ్ జలసంధి దగ్గర మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందో ఏంటి అని దానికి సంబంధించిన జాడ అయితే లేదు. దానికి సంబంధించిన దాని తర్వాత అప్డేట్గా లేదు. యాక్చువల్లీ ఈ డ్రోన్ చాలా ఖరీదైనటువంటి డ్రోన్లో ఒకటి, అమెరికా దగ్గర ఉన్నటువంటి ఖరీదైనటువంటి డ్రోన్లో ఇది ఒకటి. సుమారుగా దాని ధర ఎంతో తెలిసిన మన ఇండియా డబ్బులు చెప్పాలంటే 1850 కోట్లు. ఒకసారి ఊహించండి, $200 మిలియన్ల ఇది. సో అంటే మన డబ్బుల్లో 1850 కోట్ల రూపాయల వాల్యూకి వెళ్ళినటువంటి డ్రోన్ మిస్ అయ్యింది. అమెరికాకు సంబంధించినటువంటి నిఘాకు సంబంధించినటువంటి డ్రోన్లలో అత్యంత ఖరీదైనటువంటి డ్రోన్లో ఇది కూడా ఒకటి. సో ఇది నిఘా కోసం అని చెప్పేసి ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి కింద అని చెప్పేసి ఇది మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. చాలా హైట్లో ఉంటుంది. కానీ అలాంటి దానికి సంబంధించిన సిగ్నల్స్ ఏదైనా రాడార్ నుంచి కట్ అయిపోయి మరి అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియట్లేదు. అది ఎక్కడన్నా పడిపోయిందా లేదంటే ఇంకోటి ఏమైనా జరిగిందా ఏంటి అనే దాని గురించి సమాచారం ఇప్పటివరకు లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మరో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. కువైట్కి సంబంధించిన ఒక 24 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగి ఉండి నిధుల్ని దారి మళ్లించడం జరుగుతూ ఉంది. మొదట్లో వీళ్ళు సక్రమంగానే నిధులు పంపించిన దాని తర్వాత వీళ్ళు అక్రమ మార్గంలో మనీ లాండరింగ్ ద్వారా ఈ ఉగ్రవాద సంస్థలకి డబ్బులు అనేవి చేరవేయడం జరుగుతూ ఉంది. వారితోటి సంబంధాలు అయితే కలిగి ఉన్నారు ఈ 24 మంది. అందులో ఒకరు ఆల్రెడీ పౌరసత్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కువైట్కి సంబంధించిన పౌరసత్వం ఇంకా కలిగి ఉన్నారు. అలాగే కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు. ఆ విదేశాల్లో ఉన్న వారిపైన కూడా ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేసినారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఒక 24 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ మధ్యకాలం మనం కానీ చూసుకున్నట్లయితే ఈ విధంగా బయట ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగినటువంటి కువైట్ పౌరులను చాలామందిని అదుపులో తీసుకోవడం జరిగింది. సో తొవ్వే కొద్దికి బయటపడుతూనే ఉన్నారు. సో ఇక్కడితోటైనా ఇది ఆగిపోవాలని చెప్పేసి మనం కోరుకుంది. ఎందుకంటే ఇలాంటి గ్రూపులు కనుక ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఎప్పుడు ఎలా వీళ్ళు దాడి చేస్తారో, ఏ విధంగా దేశానికి హాని కలిగిస్తారో మనం చెప్పలేం.
సో వాళ్ళ ఉద్దేశం అంతా ఎలా ఉంటుందంటే మెయిన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండే వాళ్ళకి దేశంలో అశాంతిని నెలకొల్పడం, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, సో ఇలాంటివి అయితే వాళ్ళు ముఖ్యంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు దేశానికి చాలా ప్రమాదకరం. సో అలాంటి వాళ్ళని గుర్తించి ఎప్పటికప్పుడు వీళ్ళైతే అదుపులో తీసుకోవడం జరుగుతుంది. సో పూర్తిగా ఉన్న ఎవరైతే ఏ విధంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాలని చెప్పేసి మనం అయితే కాసిద్దాం. కువైట్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 93 ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అవి కూడా పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు ఉన్నాయి. ఉదాహరణకి గోల్డ్ షాపుల్లో లేబులింగ్ అనేటువంటిది కరెక్ట్గా లేకపోవడం, అలాగే షాప్స్లో సరైనటువంటి లేబులింగ్ లేకపోవడం, అమ్మకూడనటువంటి వస్తువులు అమ్మడం, లైసెన్సులు లేకుండా అమ్మడం, ఈ విధంగా పలు రకాలైనటువంటివి. అంటే అలాగే బిల్స్లో సరైనటువంటి చూపించలేకపోవడం, అంటే ఆ బిల్స్కి అంటే ఏవైతే వస్తువులు అమ్ముతుంటారో వాటికి సంబంధించిన సరైన బిల్స్ని చూపించలేకపోవడం, ఈ విధంగా పలు రకాలైనటువంటి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. సో 93 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. వారందరిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో కొంతమందికి సంబంధించిన షాపులు అయితే సీజ్ చేశారు, కొంతమందికి నోటీసులు జారీ చేశారు, కొంతమందికి జరిమానాలు అయితే విధించడం జరిగింది. సో ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా. సో ఇవి ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్కి సంబంధించిన గగనతలం గత 24 గంటలుగా ఎలాంటి దాడులుగా నిర్వహించబడలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎలాంటివి కానీ కువైట్ వైపు రాలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే విమానాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలామంది విమానాలకు సంబంధించిన అప్డేట్ గురించి అడుగుతుంటారు కదా. సో దానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ కానీ రాలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఇక కువైట్లో స్కూల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా మనకి ఏం లేదు. కాకపోతే ఖతార్కి సంబంధించిన అప్డేట్ మాత్రం మనకు అందింది. ఖతార్లో రేపటి నుంచి అనగా ఏప్రిల్ 12వ తారీఖు నుంచి కిండర్ గార్టెన్ నుంచి హైయర్ స్టడీస్ వరకు అన్ని రకాలైనటువంటి విద్యా సంస్థలు అయితే ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్లు, దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో రేపటి నుంచి ఖతార్లో ఈ కిండర్ గార్టెన్ స్కూల్స్ అంటే నర్సరీ స్కూల్స్ నుంచి పెద్ద పెద్ద క్లాసెస్ వాళ్ళకు కూడా అందరికీ రేపు విద్యా సంస్థలు అయితే ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో బహ్రెయిన్ ఒక డ్రోన్ ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. శత్రు దేశాల నుంచి ఒక డ్రోన్ వచ్చినట్లు, దాన్ని వీళ్ళు ఎదుర్కొన్నట్లు అంటే కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 516 డ్రోన్లు అలాగే 194 క్షిపణులు అయితే వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ డ్రోన్ ఎవరు ప్రయోగించారు అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా లేదు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్ ఏదైతుందో అక్కడికి అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ బృందం అయితే చేరుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సైనికపరమైనటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది సైనికులు అయితే సౌదీ అరేబియాకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇరు దేశాలు కూడా ఒకరికొకరు పరస్పరం కొన్ని నైపుణ్యాలు ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని నైపుణ్యాన్ని వాళ్ళకి అలాగే వాళ్ళకి సంబంధించిన వీళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం అలాగే ట్రైనింగ్ తీసుకోవడం ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఈ విధంగా సైనిక ఒప్పందంలో భాగంగా ఆ బృందం అయితే ఇక్కడ చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి జాతీయ పుష్పం గురించి మీకు అందరికీ తెలుసు కదా, అల్ అరాఫజ్ అనేసి అంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫ్లవరే మీరు చాలా చోట్ల చూసింటారు. కువైట్లో ఎక్కడ చూసినా ఉంటాయి ఇవి, రోడ్డు పక్కన కానీ ఎడారి ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా సరే మనకు కనిపిస్తాయి. ఇవి కువైట్కి సంబంధించినటువంటి జాతీయ ఫ్లవర్. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇది నిలబడగలదు. యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ ఫ్లవర్ ఇది. కానీ ఇంతటి వాతావరణంలో కూడా చలికి ఎండకి అన్నిటికీ తట్టుకొని అది ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ పూలు అయితే పూస్తూ ఉంటాయి. సో ఆ కారణం చేత వీళ్ళు దీన్ని జాతీయ పుష్పంగా వీళ్ళు ప్రకటించున్నారు. సో వీళ్ళు జాతీయ పుష్పం ఇది. సో దీన్ని ఇవాళ కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు అలాగే అంబాసిడర్స్ కావచ్చు, బయట దేశాల్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన అంబాసిడర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కువైట్లో ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారో అంటే ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వాళ్ళు త్యాగం చేశారో దేశం కోసం, అలాంటి వారికి గుర్తుగా ఇవాళ ఈ పుష్పాన్ని ఏదైనా ధరించడం జరిగింది. సో మనం కూడా ఇవాళ ఈ పుష్పాన్ని ధరించాం. సో మేము పనిచేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో కావచ్చు అలాగే ఇవాళ నేను కూడా దీన్ని ధరించడం జరిగింది. సో ఎందుకంటే మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశాన్ని కూడా మనం గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మనం సేఫ్గా ఉన్నాము అనేసి అంటే ఈ దేశానికి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి వాళ్ళు కొంతమంది ప్రాణత్యాగం కూడా చేశారు కాబట్టి మనం ఇంకా సేఫ్గా ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ళకి గౌరవం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ కారణం చేత మనం ఇవాళ ఈ అల్ అరాఫజ్ అనేటువంటి ఈ ఫ్లవర్కి సంబంధించిన సింబల్ని మనం ధరించడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఒకరికి వచ్చి కువైట్ వాళ్ళ ఇంట్లో వంట పని కానీ లేదంటే పిల్లలను చూసుకోవడం కానీ ఇలాంటి పని ఉంటే కనుక కావాలని చెప్పేసి అంటున్నారు.
అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వాళ్ళకు కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే వాళ్ళకి నర్సు పని వచ్చని చెప్పేసి అంటున్నారు. సో కువైట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా నర్సుగా కానీ, లేదంటే ముసలి వాళ్ళని చూసుకోవడం కానీ, పిల్లలను చూసుకోవడం కానీ, ఇలాంటి పనులు ఏదైనా ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో వంట పని కానీ, పిల్లలు చూసుకోవడం కానీ, ముసలి వాళ్ళని చూసుకోవడం కానీ, నర్సు పని కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను, నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో షేక్ సనా ఇవాళ 10వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు భారతి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీళ్ళ తండ్రి గారు అయితే కువైట్లో ఉంటారు, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ డినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 299 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43 దినార్ల 613 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 560 పిలిసి ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. కేర్ హెల్త్ సెక్యూర్ చైల్డ్ కాంప్రహెన్సివ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. జీవితంలో అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఆగిపోవచ్చు. అలాంటి సమయంలో కుటుంబ ఆర్థిక స్థిరత్వం, పిల్లల చదువు ఆగకుండా కొనసాగాలంటే కేర్ హెల్త్ సెక్యూర్ చైల్డ్ పాలసీ బలమైన రక్షణగా నిలుస్తుంది. ముఖ్యమైన ప్రయోజనాలు: ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే నామినీకి 100 నెలల పాటు ప్రతి నెల 1 లక్ష నుంచి 3 లక్షల వరకు లాస్ ఆఫ్ ఇన్కమ్ కింద చెల్లింపు వస్తుంది. ప్రమాదం వల్ల 100% శాశ్వత అంగవైకల్యం వస్తే తీసుకున్న కవరేజీపై 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. చేతి, కాలు, చూపు వంటి భాగాలకు శాశ్వత నష్టం జరిగితే గాయం తీవ్రత ఆధారంగా సమ్ ఇన్సూర్డ్ లో 50 నుంచి 100% వరకు పరిహారం కలదు. ప్రమాదం వల్ల కొంతకాలం పనిచేయలేని పరిస్థితిలో 100 వారాల వరకు ప్రతి వారం 1 లక్ష నుంచి 3 లక్షల వరకు గరిష్టంగా 50 లక్షల వరకు ఆర్థిక సహాయం. ఫ్రాక్చర్స్, బర్న్స్ కు 20 లక్షల వరకు కవరేజ్. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, సిటీ, MRI, డయాగ్నోస్టిక్ టెస్ట్, రోడ్ అంబులెన్స్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు నర్సింగ్ కేర్, వీల్ చైర్, ప్రాస్థెటిక్ డివైజెస్ వంటి మొబిలిటీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణించినా లేదా 100% అంగవైకల్యం వచ్చినా చైల్డ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ ద్వారా పిల్లల చదువుకు 10 లక్షల వరకు సహాయం ఉంటుంది. గమనిక: ఈ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ కు ప్రత్యామ్నాయం కాదు, కానీ ప్రమాదం వల్ల ఆదాయం ఆగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత ఇచ్చే బలమైన